ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుంచి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడిను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ అగాధములో నుంచి లేచును. అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చిన. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ప్రభువా నీ నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉంటా అని చెప్పిన దేవుడివి అయా, మా మధ్య నుండి ప్రభువా నీ బిడ్డలతో నీ ముఖాంతరములో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన, నీ యొక్క సన్నిధిలో మేము ప్రార్థన చేస్తుండగా ఈ యొక్క నాయన మిడతలు 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 భూమి మీదకి రాబోతున్నాయి అనే సంగతిని గురించి నాయన ఈ యొక్క 9వ అధ్యాయంలో ప్రభువా అయా చక్కటి మాటలు నువ్వు సెలవిస్తున్నావు గనుక ఈ మిడతలు భూమి మీదకి రావటం వల్ల కలిగే నష్టాలు, ఈ మిడతలకు ఎలాంటి బలం ఇవ్వబడుతుందో, ఈ మిడతలు ఎంత వేగముగా వెళతాయో, ఈ మిడతలు అయా నిజంగా తండ్రి అవి మామూలు మిడతలు కాదు అని ప్రభువా బైబిల్ గ్రంథంలో రాసావు గనుక అలాంటి మిడతల గురించి నాయన ఈ దినాన్ని మేము మాట్లాడుతుండగా నీ బిడ్డల హృదయాలు తెరవబడినట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు ఏమన్నాడంటే 5వ దూత బూర ఊదినప్పుడు, ఏమండి 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుంచి ఒక నక్షత్రము రాలుట నేను చూచి తిని. చూసావా ప్రియులారా? బైబిల్లో మనం చూసినట్టు ప్రియులారా, ఆ నక్షత్రమును మనం చాలా జాగ్రత్తగా కానీ జ్ఞాపకము చేసుకున్నట్టయితే బైబిల్లో యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు ఒక మాట. చదవండి దయచేసి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ ఒక మాట అంటున్నాడు. చదవండి దయచేసి. జనములను 12వ వచనం చదవండి అమ్మా. తేజో నక్షత్రమా, ఏకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుంచి పడితివి. చాలండి, చూసావా? ఆకాశము నుంచి ఒక ఏకువ చుక్క రాలి కింద పడింది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ దేవుని వాక్యములో తెలియజేస్తున్నాడు కదా, ఈ 9వ అధ్యాయంలో 5వ దూత బూర ఊదినప్పుడంట ఆకాశము నుంచి ఒక నక్షత్రము రాలి పడుట నేను చూచి తిని, దానికి ఏమి పడిందమ్మా? అగాధము యొక్క తాళపు చెవి అప్పగించబడిను అని బైబిల్లో రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అగాధము తెరవగా, ఏమండి అగాధము తెరవగా. అగాధం ఎప్పుడు తెరుస్తాడు ఏమ్మా? ఎప్పుడు తెరుస్తాడు? మహాశ్రమల కాలములో. చూడండి ప్రియులరా, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము ప్రియులరా 13వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బోరలు ఊదబోచున్న ఆ బోరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 శ్రమలని చెప్పుట వింటిని. చూసావా ప్రియమైన దేవుని బిడ్డలారా? బైబిల్లో ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథములో చాలా జాగ్రత్తగా, ఎందుకంటే రాలిన నక్షత్రమునకు ప్రియులారా తాళపు చెవి ఇవ్వడానికి దేవుడు అధికారం ఇచ్చాడు ప్రియులారా. రెండోది అగాధము తెరవగా. అగాధములో నుంచి ఏమొచ్చిందంటే పెద్ద పొగ లాంటి పొగ. ఆ పొగ ప్రియులారా విషపూరితమైనది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ పొగ ప్రియులారా సూర్యుని కమ్మివేస్తుంది ప్రియులారా. ఆ పొగ చంద్రుని కమ్మివేస్తుంది ప్రియులారా. చూడండి, ఆ పొగ చేత ఇదిగో వాయుమండలం అంతా కూడా
చీకటి కలుగుతుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ చెప్తున్నాడు కదా, ఏమని సెలవిస్తున్నాడంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యము విషపూరితమైన పొగ, ఆ పొగలో నుంచి ఏమొస్తాయి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మిడతలు బయటికి వచ్చును అని బైబిల్లో తెలియజేస్తున్నాడు. నిజంగా ప్రియులరా, మిడతలు బయటికి వచ్చినప్పుడు ప్రియులరా, ఆ మిడతలకు ప్రియులరా 5 నెలల వరకు కూడా ఇదిగో మనుషులను బాధించుటకు అధికారం ఇవ్వబడుతుంది. ఎన్ని నెలల వరకు అమ్మా? 5 నెలల వరకు కూడా మనుషులను బాధించడానికి. చూడండి మిడతలు ప్రియులరా, బైబిల్లో మనం చూసినట్టయితే ప్రియులరా, ఈ మిడతలను చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ మిడతల యొక్క ముఖాలు ఎలా ఉంటాయి అంటే మనుషుని ముఖం వలె ఉంటాయి అంట. అంతేకాకుండా ఈ మా యొక్క ముఖాలు ప్రియులరా ఆయన యొక్క సింహపు కోరల వలె ఉంటాయి అంట ప్రియులరా. అంతేకాకుండా ఈ మిడతలకు స్త్రీలకి ఇవ్వబడిన ఎంట్రుకులు ఇవ్వబడతాయి అంట ప్రియమైన దేవుని బిడ్డలారా. అవి వేగముతో వాటికి ఒక కిరీటం పెట్టబడుతుంది, అధికారం ఇవ్వబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఒక అధికారం అంటే ప్రజలను హింసించడానికి, ప్రజలను ప్రియులరా శ్రమ పెట్టడానికి, ప్రజలను ప్రియులరా కుట్టిన మిడత కుట్టకుండా, కుట్టిన మిడత కుట్టకుండా, కుట్టిన మిడత కుట్టకుండా కుడుతుంటే ఆ బాధను భరించలేక మనుషులు ఏమి ఎదుగుతారమ్మా? మరణమును ఎదుగుదురు. చూడండి, ఒక దోంగ కొడితే మళ్ళా వచ్చి ఇంకో దోంగ కొడితే, మళ్ళా వచ్చి ఇంకో దోంగ కొడితే, మళ్ళా వచ్చి ఇంకో దోంగ కొడితే ఎంత బాధపడతాం మనం? ఏమండి, ఈ మిడతలు ఎటువంటి మిడతలు? సింహానికి ప్రియులరా యుద్ధానికి సిద్ధపడిన రౌతుల వలె ఉంటాయి అంట. వాటికి బంగారపు మైమరుపు ఉంటుందంట. అంతేకాకుండా ప్రియులరా బైబిల్లో తెలియజేస్తున్నాడు కదా, ఈ సింహపుకి ఇవ్వబడిన కోరలు ఇవ్వబడతాయి అంట, మనుషునికి ఇవ్వబడిన ముఖాలు ఇవ్వబడతాయి అంట. అంతేకాకుండా స్త్రీలకి ఇవ్వబడిన ఎంట్రుకులు ఇవ్వబడతాయి అంట ఈ మిడతలకి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మిడతలు ఎంత భయంకరంగా ఉంటాయంటే ఒక్క మిడత కుడితేనే 5 నెలల వరకు కూడా బాధ. అంటే ఇంకా కుట్టిన మిడత కుట్టకుండా కొడుతుంటే మనుషులు మరణాన్ని ఎదుగుదురు కానీ మరణము వారి యొద్దకు రానే రాదు. చూడండి ప్రియులరా, ఈ నక్షత్రము, రాలిన నక్షత్రం ఎవరంటే అపవాదే. ఎందుకంటే ప్రియులరా, దేవుడు అత్యధికమైన అధికారాన్ని దేవుడు ఆ దేవదూతకి ఇస్తే, అత్యధికమైన ఆధిక్యతను దేవుడు ఆ దేవదూతకి ఇస్తే, ఆ దేవదూత దేవుని కంటే కూడా ఎక్కువగా ఉండాలని ఆశించింది, దేవుణ్ణే తిరస్కరించింది కనుక అది అక్కడి నుంచి రాలి భూమి మీద పడింది. అందుకే ప్రియులరా, ఎక్కువ చుక్క నువ్వేళ రాలి పడితివి. చూడండి ప్రియులరా, బైబిల్ లోకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. చదవండి దయచేసి. లోకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనం కూడా ఒక మాటను చదవండి దయచేసి. అక్కడ ఆయన చాలండి, చూసావా, ఆ యొక్క సాతాను మెరుపు వలె ఆకాశము నుంచి పడుతా చూచి తిని. చూసావా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఎలా ఉంటుంది? ఇంకా అది పాముల వలె. ఏమంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో తెలియచేస్తున్నాడు. ఏమండి, ఆకాశం నుంచి మెరుపు వలె రాలిన ఇదిగో సాతాను వలె నక్షత్రము వలె రాలి పడిపోయిందని బైబిల్లో తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. చదవండి దయచేసి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనెను. చూసావా, సాతాను ఏం చేస్తాడమ్మా? కొన్నిసార్లు వెలుగుదూత వేషములో వస్తాడు. అంటే ఏంది? కొంతమంది పరిశుద్ధాత్మను పొందుకుంటారు అనుకుంటారు కానీ పరిశుద్ధాత్మను పొందుకోరు. వారిలో ఏముంటుందమ్మా? వెలుగుదూత వేషం వేసి అపవాది ఏం చేస్తుందంటే ప్రజలను మోసం చేస్తుంది. అందుకే బైబిల్లో చెప్తున్నాడు కదా, ఇదిగో ఇక్కడ ఈ నక్షత్రమే ఎవరంటే సాతానే అని బైబిల్లో తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7 నుంచి 9 వరకు కూడా అక్కడ ఒక మాటను చదవండి దయచేసి. ప్రకటన గ్రంథము మిఖాయేలును అతని దూతలను యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను
యుద్ధము చేసిరి కానీ గెలవలేక పరలోకమందు వారికి స్థలము లేనందువలన వారిని ఎక్కడికి దోసేసాడమ్మ దేవుడు? అగాధము అనగా చీకటి బిలాము కలిగిన ఆ యొక్క ప్రాంతంలోనికి త్రోసివేశాడు. చూడండి ప్రియులరా, అందుకే బైబిల్లో చెప్తున్నాడు కదా, ఈ మిడతలు ప్రియులరా భయంకరమైన ఇదిగో ప్రియులరా రూపములు కలిగిన వ్యక్తులుగా. చూడండి ప్రియులరా, వాటి యొక్క నిజంగా ప్రియులరా తేళ్లకి ఇవ్వాలన్నంత బలం ఇవ్వబడుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మిడతలు ప్రియులరా అచ్చువేగముతో ప్రియులరా మనుషులను బాధించుట కొరకు ప్రియులరా, మనుషులను శ్రమ పెట్టుట కొరకు ప్రియులరా, మనుషులను ప్రియులరా హింసించుట కొరకు ప్రియులరా, ఆ మిడతలు కుట్టిన మిడత కొట్టకుండా కుడుతుంటే ప్రియులరా మనుషులు ఆ దినాల్లో ఆ శ్రమను భరించలేక, ఆ బాధను భరించలేక, ఆ కష్టమును భరించలేక వారు మరణమును ఎత్తుకుదురు గాని మరణము వాని యొద్దకు రానే రాదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఇదిగో ఈ శ్రమల కాలమును తప్పించుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇదిగో ప్రియులరా భూమి మీదకి మిడతలు రాబోతున్న సంగతి నీకు తెలుసా? ఏమంటే ప్రియులరా అగాధము తెరవబడుతున్న సంగతి నీకు తెలుసా? అగాధములో నుంచి విషపూరితమైన పొగ భూమి మీదకి రాబోతుందని తెలుసా? ఏమంటే ప్రియులరా భూమి మీదకి ప్రియులరా మిడతల దండు రాబోతుందని సంగతి తెలుసా? వేల మిడతలు ప్రియులరా, లక్షల మిడతలు ప్రియులరా ఆ యొక్క అగాధముల నుంచి బయటికి రాబోతున్నాయి. ఈ భూతల ప్రపంచ మానవాళి అందరిని కూడా ప్రియులరా శ్రమ పెట్టుటకు ప్రియులరా, బాధ పెట్టుటకు ప్రియులరా, హింసించుటకు ప్రియులరా, ఎవరికైతే దేవుని ముద్ర వారి నొసల యందు కనపడదో ఇదిగో ప్రియులరా వారిని తప్ప విడిచిపెట్టి మిగతా వారందరికీ కూడా ప్రియులరా ఇదిగో దేవుని ముద్ర వారి నొసల యందు లేకుండా ఉంటారు. వారికి మాత్రమే ఈ శ్రమ, వారికి మాత్రమే బాధలు, వారికి మాత్రమే కష్టాలు, వారికి మాత్రమే ప్రియులరా ఈ యొక్క ఇదిగో శ్రమకాలం భూమి మీదకి రాబోతుంది. ఇదిగో భూమి మీద మనుషులు వేదన పడే సమయం ఆసన్నమవుతుంది. ఇదిగో భూమి మీద ప్రియులరా మనుషులు అయ్యో 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 ఈ బాధను భరించలేక, ఈ శ్రమను భరించలేక, కష్టమును భరించలేక, వేదనను భరించలేక ఇదిగో మరణమును ఎత్తుకుదురు గాని మరణము వారి ఎత్తుకు రానే రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము వారి యొద్దకు రాదు. ఇప్పుడైతే ప్రియులరా మరణము ఎక్కడ చూసినా మరణములు ప్రియులరా, కానీ అప్పుడైతే మరణము వాని యొద్దకు రాదు. అందుకే నీవు సమయం ఉండగానే నువ్వేం చేయాలమ్మా? రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్టిజం తీసుకోవాలి, దేవుని యొక్క ముద్ర నీ నొసల యందు వేయించుకోవాలి. అందుకే బైబిల్లో తెలియజేస్తున్నాడు కదా, ఏమన్నాడంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు. దయచేసి చదవండి, దయచేసి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. నా నామము నిమిత్తము అయినను చాలండి. చూసావా పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఏమన్నాడంటే ఇదిగో అగాధము, అగాధము అనగా ప్రియులరా ముత్యపు స్థలములో ప్రియులరా ఈ యొక్క అపవాది యొక్క తంత్రములన్నిటినీ కూడా దేవుడు అక్కడ ఇదిగో తరిమి వేయబోతున్నాడనే సంగతిని గురించి తెలియజేస్తున్నాడు. తర్వాత బైబిల్లో తెలియజేస్తున్నాడు కదా, ఏమనంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. చదవండి దయచేసి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనము. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలమ కడుపులో ఎలాగుండినో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండినో. దేనికి ఉన్నాడమ్మా భూగర్భములో? ఏమంటే చెరలో ఉన్న వారిని విడిపించుట కొరకు ప్రియులరా, చెరగా మరలా పైకి తీసుకెళ్ళిపోవడానికి ప్రియులరా, క్రీస్తునందు ప్రియులరా రక్షణ పొందినవారు, మారు మనసు పొందినవారు ఇదిగో పరదేశంలో ఉన్నారు కనుక ఆ యొక్క ప్రియులరా భూగర్భములో వారిని చెరలో ఉన్నారు కనుక చెరలో ఉన్న వారిని విడిపించుట కొరకు ప్రభు ఏం చేశాడంటే ఆయన ప్రియులరా
ఆ భూగర్భములో 3 రాత్రింబగళ్ళు ప్రియులరా ఇదిగో వారిని చెరలో నుంచి చెరగా బయటికి తీసుకురావట కొరకు ప్రియులరా ఆయన ఆ స్థలంలోనికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. లూకాసు వార్తలో కూడా ప్రియులరా 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం వరకు చూసినట్టయితే అక్కడ ధనవంతుడు కనపడుతున్నాడు, పేద లాజరు కనపడుతున్నాడు, అక్కడ నరకం కనపడుతుంది, పరదేశి కనపడుతుంది. పిల్లరా ధనవంతుడు వేతనకరమైన స్థలములో కేకలు వేస్తున్నాడు. ఏమని కేకలు వేస్తున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, అయ్యా వేతనకరమైన స్థలము నుంచి అయ్యా ఇదిగో ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో, లాజరు చిటికినెలతో నా యొక్క నాలుకను చల్లార్చుమని కేకలు వేస్తే అబ్రహాం అన్నాడు కదా, మీకు మాకు పెద్ద ఇటువారు అటు రావడానికి లేదు, అటువారు ఇటు పోవడానికి లేదు. ఎందుకంటే ప్రియులరా భూమి మీద ఉన్నప్పుడు నీకు ఎంతో దేవుడు అవకాశమును కలుగు చేశాడు. ఆయన స్వార్థను అందించాడు, ఆయన వాక్యమును బోధించాడు, అనేకమైన స్వార్థికులను పంపించాడు. ఎంతమందిని పంపించినాను వినలేదు గనుక ఈరోజు ఈ వేతనకరమైన స్థలములో ఈ యొక్క ప్రియులరా అగాధ స్థలములో ఈ యొక్క చీకటి గృహలో ఈ పండ్లు కొరుగుటి ప్రియులరా ఇదిగో భయంకరమైన రోదనకరమైన స్థలములో ధనవంతుడు అల్లాడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందుకే బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు కదా, ఏమంటాడు తెలుసా? 2వ పేతురు 2వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. చదవండి దయచేసి. 2వ పేతురు 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టకుండా ఎక్కడమ్మా? పాతాళ లోకమందలి కటికి చీకటి గల బిలాములోనికి త్రోసివేసెను. చూసావా? అంటే తన దేవదూతలు తప్పు చేస్తేనే దేవుడు ఊరుకోలేదు. మరి నువ్వు పాపం చేస్తే దేవుడు నిన్ను ప్రియులరా ఆయన క్షమించుట కొరకు ప్రియులరా, ఆయన రక్తమును కార్చుట కొరకు ప్రియులరా, ఆయన రక్తము మాంసం మొత్తగా అవటానికి ప్రియులరా, శరీరం అంతా కూడా సాలులుగా దున్నబట్టానికి ప్రియులరా, ఆయన ముక్కల చెక్కలుగా రక్తము దిగో ప్రియులరా చిందుతున్నప్పటికీ కూడా, మాంసం ముద్దలుగా రాలి పడుతున్నప్పటికీ కూడా, శిరస్సుకు ముళ్ళ కిరీటం పెట్టబడుతున్నప్పటికీ కూడా, రిళ్ళుతో కొడుతున్నప్పటికీ కూడా, హేళన చేస్తున్నప్పటికీ కూడా, చేతులు కాళ్ళు మేకులు నాటబడుతున్నప్పటికీ కూడా, పక్కన బల్లెముతో పొడుస్తున్నప్పటికీ కూడా ఆయన అంతగా సహించి భరించి ఈ యొక్క పాపంలో ఉన్న ప్రతి మనుషుణ్ణి విమోచించు కొరకు నశించిన దాన్ని వెదకి రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. యేసు ప్రభు వారు మానవులను రక్షించడానికి వచ్చాడు. కానీ తన దూతలను ఏం చేశాడమ్మా? ఎక్కడ పంపించాడు? కటికి చీకటి గల ప్రాంతానికి పంపించాడు. మరి నీ మీద ఎంత అపారమైన ప్రేమ ఉందో చూడు దేవుడికి. కానీ మానవుడు యేసుక్రీస్తుని అంగీకరించట్లేదు, మానవుడు యేసు ప్రభుని ప్రియులరా లోబట్లేదు, మానవుడు యేసు ప్రభుని ప్రియులరా తిరస్కరిస్తున్నారు. అందుకన్నాడు ఆకాశమా ఆలకించుము, భూమి నేను పిల్లల్ని పెంచి పెద్దవానిగా చేసితిని గాని వారు నా మాట విననల్లకు ఉన్నారు. అందుకే లూకాసు వార్తలో కూడా పిల్లల 8వ అధ్యాయము 30-31 వచనంలో కూడా తెలియజేస్తున్నాడు. చదవండి దయచేసి. లూకాసు వార్త 8వ అధ్యాయము 30-31 వచనం కూడా చదవండి. 8వ అధ్యాయము 30-31. యేసు నీ పేరేమని వారిని అడగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉందునన్న అతని పేరు శానా అని చెప్పిను. చూసావా? అతనిలో ఏమున్నాయమ్మా? చాలా దెయ్యాలు ఉన్నాయంట. చూసావా? అపవాది వారిని ఏం చేసిందంటే చాలా దెయ్యాల చేత పట్టి పీడిస్తున్నప్పుడు దేవుడు అక్కడికి వచ్చి ఏమడిగాడంటే, శానా నీ పేరేమి అక్కడ అడిగాడు. ఆయన నీ పేరేందని అడిగినప్పుడు నా పేరు శానా అని చెప్పింది. చూడండి ప్రియమైన, శానా అనగా చాలా దెయ్యములు. క్రీస్తునందు ప్రియులరా, మరి నువ్వు దేవుని వాక్యం వింటున్న నీవిదిగో వెళ్ళిపోయిన దెయ్యం ఎన్ని దెయ్యాలను తీసుకొస్తున్నామా? 7 దెయ్యాలు. ఉండ దెయ్యంతో ఎన్ని దెయ్యాలు అవుతాయమ్మా? 8 దెయ్యాలు అవుతాయి. మరి 8 దెయ్యాలు నీ ఇంట్లో తిష్టేయటం ఇష్టమా, లేకపోతే నువ్వు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండటం ఇష్టమా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ చెప్తున్న మాట అదే. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, ఏమంటాడంటే ఈ మిడతలకు ప్రియులరా ఇదిగో రాజు లేడు, కానీ ఇప్పుడైతే
రాజు ఉన్నాడు. ఏమంటే మిడతలకు ఎవరున్నారమ్మా? సాతానుడే రాజు, అపవాది, ఘట సర్పమే రాజు. ఏమంటే ప్రియులారా, ఇవిదిగో యుద్ధానికి సిద్ధపడిన రౌతుల మాదిరిగా, బంగారు మెరుపుల మాదిరిగా వాటిపైన కిరీటమును పెట్టుకొని గుర్రముల మీద ప్రియులారా వేగముతో వస్తున్నప్పుడు ప్రియులారా గుర్రములను కూడా ఎదిరించడానికి శక్తి లేదంట. గుర్రాల నోట్లో నుంచి అగ్ని దిగి బయటకు వస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్రాలు తోకలు ప్రియులారా పాముల వలె, విష సర్పముల వలె కాటు వేయును మానవులని బైబిల్లో తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్రాల నోట్లో నుంచి, గుర్రాలకు ఏదైనా మనుషులు హాని చేయాలనుకుంటే వారి నోట్లో నుంచి ఏమొచ్చుదమ్మా? అగ్ని దిగి వచ్చిద్దని బైబిల్లో తెలియజేశాడు అదే అధ్యాయములో. ఏమంటే ప్రియులారా, ఆ తర్వాత ఆ గుర్రాల తోకలు విష పాముల వలె వారిని కాటువేయనని బైబిల్లో తెలియజేస్తున్నాడు. ఏమంటే ఇక్కడేమో మిడతలు వచ్చేసినాయి. ఏమంటే ప్రియులారా, విషపూరితమైన మిడతలు ప్రియులారా 5 నెలల వరకు కూడా బాధను అనుభవించుటకు ఇదిగో దేవుని ముద్ర లేని ప్రజలకి ఈ శ్రమలన్నీ కూడా భూమి మీద జరుగుతున్నప్పుడు ప్రియులారా ఇదిగో గుర్రాలకు కూడా హాని చేయడానికి ఇష్టపడినప్పుడు గుర్రాల నోట్లో నుంచి కూడా అగ్ని బయటకు వచ్చింది. గుర్రాలు ప్రియులారా వాటి తోకలు కూడా ప్రియులారా విష సర్పముల వలె ఇదిగో కాటువైను. క్రీస్తునందు ప్రియులారా, మరి నీ జీవితంలో ఇదిగో ఇటువంటి శ్రమ, ఇటువంటి బాధ, అందుకనంటే కదా 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుంచి రాలిన ఒక నక్షత్రమును చూచి తిన. నక్షత్రమే అపవాది. అపవాది ప్రియులారా ప్రజలను మోసం చేస్తుంది. అపవాదే మోసం ఇదిగో ప్రియులారా ప్రజలను ప్రియులారా విభ్రాంతి పరుస్తుంది. ప్రజలను ప్రియులారా ఇదిగో ప్రియులారా ఏం చేస్తుందంటే ప్రియులారా ఇదిగో లోకములోనికి ప్రియులారా, పాపములోనికి ప్రియులారా, శాపములోనికి ప్రియులారా, ఆఖరికి మరణములోనికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే ప్రియులారా మిడతలు కుట్టుతున్నప్పుడంట ఆ బాధను భరించలేక మనుషులు మరణమును ఎదుకుదురు గాని మరణము వాని యొద్దకు రానే రాదు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న నీవు ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారమ్మా? ఎవరు చూస్తున్నారు ఇవన్నీ? అపోస్తుడైనా యోహాను ఎక్కడి నుంచి చూస్తున్నాడు? పద్మాసు దీపమున పరవశుడై. ఏమంటే ప్రియులారా చూడండి ప్రియులారా, ఆయన ఎవరు లేని ప్రాంతము, మనుషులు సంచరించలేని ప్రాంతము, చెట్లు చామలు ప్రియులారా సముద్రము అవి తప్పితే ఏమీ కూడా కనపడలేని ప్రదేశంలో ప్రభు వారు ఇదిగో ఇక్కడికి ఎక్కి రమ్ము నేను నీకు ఒకటి చూపిస్తానని చెప్పి అపోస్తలుడైన యోహానికి ప్రియులారా ఈ యొక్క 5వ దూత బూర ఊదటం ప్రియులారా, ఈ యొక్క ప్రియులారా అగాధము యొక్క తాళపు చెవి ఆ యొక్క అపవాదికి ఇవ్వడం ప్రియులారా, అగాధము తెరవడం ప్రియులారా, విషపూరితమైన పొగ సూర్యుని కమ్మడం ప్రియులారా, ఇదిగో మిడతలు బయటికి రావడం ప్రియులారా, మిడతలు మనుషులను శ్రమ పెట్టడం ప్రియులారా, ఇవన్నీ కూడా అపోస్తలుడైన యోహాను చూస్తూ అపోస్తలుడైన యోహాను ఎంతగానో హృదయములో బాధపడుతున్నాడంట. ఎంత బాధపడుతున్నాడంటే అయ్యో రాబోయే దినాల్లో ఈ శ్రమలు భూమి మీదకి రాబోతున్నాయా, భూమి మీదకి ఈ శ్రమ కాలము రాబోతుందా, ఈ భూమి మీదకి ఈ శ్రమలు మానవులు అనుభవించబోతున్నారా? అందుకే ఈ శ్రమ రాకముందే ఏం చేయమన్నాడమ్మా? నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడి, నమ్మని వారికి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, నీవు నమ్మి మారు మనసు పొంది బాప్టిజమును పొందాలి. చివరిగా ప్రియులరా నిర్గమాకాండము 10వ అధ్యాయము ప్రియులరా 14వ వచనంలో ఒక మాట అంటాడు, చదవండి దయచేసి. నిర్గమాకాండము 10వ అధ్యాయము 14వ వచనం. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతా కూడా చూసావా ప్రియులరా, ఐగుప్తు దేశంలో మోషే ఉన్న కాలంలో ఈ మిడతలు ప్రియులరా ఐగుప్తు దేశం అంతా కూడా కప్పివేసినాయి అంట. అవి మిక్కిలి బాధాకరమైన మిడతలు ఏంటంటే అమ్మా మిడతలు ఏంటంటే గడ్డి, పురుగులు, చెట్టు ఆకులు అవి తింటాయి. కానీ ఈ మిడతలు ఏంటంటే ఆ మిడతలు మామూలు మిడతలే. ఈ మిడతలు ప్రియులరా ముఖం ఎలా ఉంటుందంటే మనుషుని ముఖం వలే ఉంటుంది. ఈ మిడతలకు ప్రియులరా సింహానికి ఇవ్వబడిన కూరలు ఇవ్వబడతాయి. ఈ మిడతలు ప్రియులరా స్త్రీలకు ఇవ్వబడిన ఎండుకులు ఇవ్వబడతాయి. ఇది యుద్ధానికి సిద్ధపడిన రౌతులు ఎంత వేగంగా గుర్రం పరిగెత్తుతో అంత వేగముగా మైమరుపు బంగారము కలిగిన యొక్క మిడత అంత వేగంగా వెళ్ళిపోయి ఒక మనుషుని అలా కుట్టిందనుకోండి, ఎన్ని వరకు బాధమ్మా?
5 నెలల వరకు కూడా బాధ. అట్ట మిడతలు లేచి అగాధముల నుంచి కుట్టిన మిడత కొట్టకుండా కొడుతుంటే ఆ బాధను భరించలేక మనుషులు ప్రియులరా, అయ్యో 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 భూనివాసులకు శ్రమ 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 అని వాళ్ళు మరణమును ఎదుగుదురు గాని మరణము వారి యొద్దకు రాదు. కనుక అటు శ్రమ నుంచి నువ్వు తప్పించబడాలంటే నీ నొసళ్ళ యందు ఏముండాలమ్మా? దేవుని ముద్ర కలిగి ఉండాలి. ఎవని పేరు జీవ గ్రంథమందు లేకుండా ఉంటుందో వాడు అగ్నిగుండములో పడవేయబడతారు. ఎవరి పేరు జీవ గ్రంథములో ఉంటుందో వాడు నిత్య పరలోక రాజ్యములో వారసుడై ఉంటాడు. అందుకే ప్రియులరా, ఇవన్నీ కూడా అపోస్తుడైన యోహాను పద్మాసు దీపమున పరవశుడై ప్రియులరా తన యొక్క ప్రత్యక్షతను భూమి మీద ఉన్న ప్రజలకు తెలియపరచుట కొరకు ఈ ప్రకటన గ్రంథమును, అనగా ఆది కాండము ప్రారంభమైతే ప్రకటన గ్రంథము ముగింపు. ప్రారంభించిన దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ముగిస్తున్నాడు. ఎందుకంటే ప్రియులరా, ఇదిగో మనం కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఒక ట్రైన్ ఎక్కామనుకోండి, మరలా ఎక్కడ దిగిపోవాలి? ఏదైనా ఒక స్థానంలో దిగాలి. అలాగనే ప్రియులరా, ప్రారంభించిన యొక్క ఆది కాండముల విషయాలన్నీ కూడా, నిర్గమ కాండముల విషయాలన్నీ కూడా, ఇదిగో సంఖ్యాకాండం విషయములన్నీ కూడా, ద్వితీయోపదేశ కాండముల విషయాలన్నీ కూడా, ఒక్కొక్క గ్రంథములో రాసిన ఒక ప్రత్యక్షతలన్నీ కూడా చివరికి వచ్చి ప్రకటన గ్రంథములో ఆయన ముగించబోతున్నాడు. ఆయన ప్రత్యక్షతను బయలుపరచబోతున్నాడు. ఈ భూమి మీదకి భయంకరమైన శ్రమకాలము రాబోతుందని తెలియపడుతున్నాడు. అట్టి శ్రమలు రాకముందే యేసయ్యను రక్షకుడుగా అంగీకరించాలని దేవుని పేరిట మనం చేస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయనా, భూమి మీదకి నాయనా మిడతలు భూమి మీదకి రాబోతున్నాయి. విషపూరితమైన అయ్యా ఇదిగో నాయనా పొగ, ఇదిగో ప్రజలను, ఇదిగో నాయనా విషపూరితమైన పొగ చేత సూర్యుని వాయుమండలమును కమ్మివేయనని బైబిల్లో రాసావు కనుక నాయనా, నిజంగా ప్రభువా, ఈ మిడతల దండ భూమి మీదకి రాకముందే యేసుక్రీస్తుని అందరూ కూడా రక్షకుడుగా, ఇదిగో మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది యేసులో ప్రతి ఒక్కరు కూడా కడగబడే వ్యక్తులుగా ఉండడానికి సహాయం చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ప్రియులు అందరూ లేచి నుంచుందాం. ఓ పాట పాడుతున్నప్పుడు కానుకలు సమర్పణ చేసుకుందాం. అందరూ లేచి నుంచొని మన